హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం మా పల్లెటూరు స్టైల్లో గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. గోంగూర చికెన్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. ప్లేట్ ఖాళీ చేయాల్సిందే. గోంగూర చికెన్ పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి కర్రీ ఎలా తయారు చేద్దామో చూసేద్దామండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకొని తోలుతో ఉన్నది బాగుండిద్దండి గోంగూర చికెన్లోకి అయితే. కేజీకి 2 కట్టల గోంగూర అయితే తీసుకొని కోసుకొని శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ అంతా శుభ్రంగా కడుక్కొని మొత్తం శుభ్రం చేసి గోంగూర చికెన్ అంతా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మూకిడి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, గోంగూర చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ అయితే వేసేసుకుందామండి. కొంచెం అంత కరివేపాకు. గోంగూర చికెన్లోకి కరివేపాకు మంచి స్మెల్, మంచి టేస్ట్ వచ్చిద్దండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు వేసి కూడా మిక్సీ పట్టుకుంటే ఈ గోంగూర చికెన్లోకి ఎంతో బాగుండిద్దండి. 2 టమాటాలు వేసుకుందాం. ఇది ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించిద్ది. కొంచెం టమాటాలు అవంతా మగ్గడానికి పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకొని ఈ పసుపు ఇప్పుడు ఆయిల్లో వేగేటప్పుడు వేసుకోవటం వల్ల చికెన్లో ఉన్న ఏదన్నా వాసన అనేది ఎక్కువ ఉంటే పోయిద్దండి. పసుపు ఎక్కువ వేసుకుంటే చికెన్ మంచి వాసన లేకోకుండా మంచిగా వచ్చిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడంతా ఇది ఫ్రై అయిపోయింది కదా, చికెన్ అంతా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిగి తిప్పుకుందామండి ఒకసారి. ఇదంతా కలిగి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా వచ్చేసినాయి కదా, కొంచెం వాటర్ పోయేంత వరకు ఉంచుకొని మనం వీటిలో ఈ వాటర్ ఉన్నప్పుడు కొంచెం ఉన్నప్పుడు గోంగూర అంతా దీంట్లో పెట్టేసుకుందామండి. ఈ గోంగూర విడిగా ఉడికించుకొని పెట్టుకొని దీంట్లో కలుపుకునే కన్నా నేరుగా ఇలా చికెన్ ఉడికేటప్పుడు పెట్టుకుంటే గోంగూర చికెన్ ఎంత టేస్టీగా వచ్చిద్దో మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇది పుల్ల గోంగూర కాబట్టి ఎమ్మంటనే ఉడికిపోయిద్దండి, ఏం కాదు. మనం పక్క గిన్నె పెట్టుకొని ఉడికించుకునే పని లేకుండా నేరుగా చికెన్లో వేసేసుకుంటే చికెన్ అని మంచి టేస్ట్ వచ్చిద్ది. గోంగూర చికెన్లోకి గోంగూర అనుకొనుగ్గా ఉంటేనే బాగుండిద్దండి. చూడండి, గోంగూర అంతా పూర్తిగా మగ్గిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. మా పల్లెటూరులో మేము ఇలాగే చేస్తామండి. ఇప్పుడు కొంచెం కారానికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత కారం, చూడండి కారం వేసిన తర్వాత కూర అంతా అయితే ఇలా వచ్చేసింది.
కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం కొంచెం థిక్గా లేకోకుండా కొంచెం జారుగా ఉండిద్ది. మనం కొంచెం అంత వాటర్ పోసుకుంటే సరిపోద్ది. నూనె అంతా పైకి తేలి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా వస్తే సరిపోయిద్ది. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పుకుంటే, గరం మసాలా వేయగానే దింపేసుకుంటే, పొయ్యి ఆఫ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉండిద్ది. వేడి వేడి అన్నంలోకి గోంగూర చికెన్ వేసుకొని తింటే మజానే అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, గోంగూర చికెన్ తింటుంటే ఆస్వాదిస్తూ అలా అలా పుల్ల పుల్లగా కారంగా భలేగా ఉండిద్దండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.